హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ చెరువులో మనం చేపలు పట్టుకోవడానికి వచ్చినాం. ఇక్కడే చేపలు పడదాం. ఒకవేళ మనం చేపలు కనుక పడితే ఇక్కడే వండుకొని తిందాం. పడతాయా పడయా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఇక చూద్దాం, మరి స్టార్ట్ చేద్దాం చేపలు పట్టుకోవడం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏమంటావు అన్న? గ్యాలం ముళ్ళు తెచ్చినా? రెండు తీసుకొచ్చినా మా ఒకటి సరిపోతుంది లేదో అని మూడు తెమ్మన్నా కానీ నాకేదే మరి ఇప్పుడు లేవట షాప్ లా అయిందా? ఎంతసేపు కడతావు? నాది అయిపోయింది. కాదు, నువ్వు కట్టేలోపు ఉన్న చేపలు ఆవుడు పోయేటట్టున్నాయి కదా స్వామి. దాన్ని కట్టండి. మరి నాకు కట్టండి అంటే దారం ఇవ్వండి నాకు. కానీ పొద్దుగా ఆలోచన ఇవాళ డెఫినెట్ చెప్తానా. ఎన్ని పడతావు? అన్న రవ్వ అన్న ఏది పడితే అది. నీకు బుడబరకలు పడితే ఎక్కువ పట్టు. బుడ వరకలా నీకు చూసుకున్నా. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు తెంగే. అమ్మ ఎర్రలు తింటానే కానీ చేపలు పడతాయి. ఒక్కడన్నా మొత్తం ఇప్పటికి ఎన్ని తిన్నాయి తెలుసా? మిట్కరిస్తానే పోతాయి. A few moments later. నా కష్టం ఫలించింది. ఇలా పొద్దున్నే చెవుల ముఖం చూసి కంట మొత్తం కొర్రమైన పడ్డది. అలా దీన్ని సరిచి పులుసు పెట్టుడేయాలా. ఎవరి ముఖం చూసినా పొద్దున్న లేచి ఒక్కడు పడ్డది. 3 గంటలు కష్టపడమా. నీకు చేపలు పట్టరాదు ఏం రాదు. ఏ 3 గంటలు నా కష్టానికి ప్రతిఫలం దక్కిందా లేదా? నా పట్టి తిని అసలు కొర్రమైన గారానికి పడుతుందా? అట్లాంటి నాకు పడ్డది. మగోని ఎడబోతున్నావు. దొరికింది. తీసుకో, పట్టుకో. బిస్కెట్ అయింది అనుకున్నా. ఆడుతుంది. ఏదేది? దూకు పోతాను. పొద్దుటి కష్టపడి ఒక్కడు పడ్డది మా గట్టే పట్టుకోమా. తినలే ఆడుతుంది అది. అమ్మ పోదా అనుకున్నావా? ఆడికి పోయేది. తీసుకొస్తానా మామ? ఏ పని కాదు కదా నీకు. నీకు చేపలు వాళ్ళు ఏదైనా నా మీద పడితే నా ఏమవుతుందో చెప్పు. నీకు పట్ట శాతం కాక ఒక్కడి బట్టి నీకు బాగా శాతం అవుతుంది. చాలు కానీ మనం అనుకోవాలి. ఇంత బూడిది లేదా? బూడితో కడితే మస్తు వస్తుంది. తీసుకొస్తా. మంట పెట్టిన వస్తుంది. ఉల్లిగడ్డ కాలుతున్నావా లేదా? మరి ఇంతకు కాలువాలి కదా మరి. చాలా ఇంకొంచెం అయినా కల్లుప్పు లేదా? సన్నుప్పు తెచ్చినావు. గల్లు నీకు ఒక పని చెప్తే మొత్తం ముద్ద అయింది. అది నీకు ఏదైనా పని చెప్తే ఒక్కటన్నా ఆయమానంగా చేయవు. నీ ట్రైనింగ్ అట్లా ఉంటది మరి. ఏం ట్రైనింగ్ అయ్యా? కానీ లేట్ అయింది. రోజు బాగా అవుతుంది ఎప్పుడు చూసినా. టిఫిన్ కూడా అయిపోయలే పొద్దున. ఎవరు నీకా? చేపలు పడదా మామ అని గుదికొచ్చి ఇక్కడనే మొత్తం మిక్సీ పట్టేటట్టు ఉన్నావు కదా చేపలు. నువ్వు అయితే ఏంది ఇది బరువే ఉన్నది జరంతా. కనబడతలేదు. ఎప్పుడు చూసినా అతను మోపించడం మీకు అలవాటేనా? చెరువు గట్టు మీద కొర్రమేను మామూలు లేదు కథ మీద. పెద్ద కథ ఇయ్యాలా ఉంటది. మరి చెప్పి రాలేదేమన్నా? వస్తాది లైన్లు ఉన్నది. గిద్ద వచ్చిన చాలు నీ చక్కదనం. అలకడిది పట్టుకొచ్చి కట్టెలు చెప్తాది. ఇది పనికిరాదు. ఇంకోటిదే ఈ రాయి పనికిరాదు. ఇంకోటిదే కూర్చుందని పనికొస్తుంది నీకు అంతే. అదే లేతుందా? పోయి కట్టెలు సరిపోతాయా? కట్టెలు లేరి కమాకులు అవి ఉన్నాయి. కానీ టైం చాలా అయిపోయింది. 900 రూపాయలు. 8,000 బియ్యం 2 కిలోలు పోయినా. కిలో 2 కిలోలు తెచ్చినావు సారు. 2 కిలోలు పోయినా. 2 కిలోలు పోయినా ఏం కదా అయిపోతుంది. తింటావా అసలు? చేపలు చూస్తే 3 కిలోలు తింటావు మనం. అట్లున్నది. నాకు తెలిసి నువ్వు తినేటట్టు కనపడతలేవులే. అంతేనా? ఆ విష్ణు అటే పోయిండు. ఏమో తీసుకొస్తా అని పోయిండు. ఈ వెనకాల వస్తలేడు. పోతారా అటు నుంచి అడే పోతారా తెలుస్తలేదు. పని తప్పించుకుందాం. కాదు బ్రో, తినడం అయినాక వస్తారా తెలియదు. వండు అయినాక తినే టైంకి వచ్చి నాకు నడుము కావాలి, నాకు తలకాయ కావాలి అంటారా తెలియదు. తినే టైంకి వస్తాడు తెలియకల్లోడు. నీళ్ళను తెచ్చిరా నన్ను ఇది అంటారా?
తెచ్చినమ్మా అంత ఇబ్బంది అవసరం లేదు నీకు. ఏమో మరి ప్రతి ఒక్కటి నాతోనే చూడు చెప్పిస్తాను. అలా కనబడతలేదా నీకు? కనపడ్డట్టే ఉంది మొత్తం. ఫోన్ చేస్తే తెమ్మనండి. ఆయన ఫోన్ మాట్లాడుకుంటే సరిపోతుంది, మనకు తెస్తాడిగా. నాది అయిపోయింది, మీ పని తొందరగా చేసి. నాది కూడా అయిపోతూనే ఉంది. నాది కూడా అయిపోయింది. ఆ విష్ణాన్ని పిలువు, ఆడున్నా పిలువు, ఆయన ఒకసారి చూడిపోనా ఆ ఇంకా పోయి చూస్తే. ఆయన పిలువు, ఆయన వస్తే జరా ఆ పొయ్యిలో మంటన పెడితే కాదా అని. ఏందే ఇది ఆయన వస్తలే ఎక్కడ చూడు లేటే. అంటే నేను పెడతలే కానీ మనోడు వచ్చేసరికి టైం పడుతుందిలే కానీ చేసేయండి తొందరగా. ఏ లేదు, పిలువు, ఆయన పిలువు, పిలువు. ఫోన్ చేయమా మంట పెట్టుకు నేర్చుకున్నాము. మంట ఆడబెడతావు ఇంత కజ్జెప్పు. నీకు తెలుసులే కొంపల పెట్టకు అంటుకుంటాయి. కొంపల పెట్టకు స్వామి, అంటుకుంటుంది ఆయనతో. పెట్టుడు తెలుసు, మంట ఆర్పుడు తెలుసు. అంతేనా? ఫుల్ ఆన్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా మీకు? ఆయన రన్ చేస్తాడు ఇన్స్టిట్యూట్ నన్ను జాయిన్ చేసుకోరు. అదే నాకు అస్సలు అట్లే మంట పెట్టుడు. ముక్క కారం పట్టట్లే. పడుతుంది ఆగమావా. ఆయన బాడీకి కాదు, ఆయన బాడీకి కళ్ళు పట్టినట్టు ముక్క కళ్ళు ఆడబట్టిస్తాడు. కానీ అగో విష్ణు ఇప్పుడు వస్తున్నాడు చూడాడ. అమ్మ ఇంకా వంట కూడా చేయలేక వీళ్ళు. కాదే అప్పటి నుంచి వంట కూడా చేయలేదానే. అయిపోయింది, తిందామని వచ్చిండే మరి. అదే 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 అది అంటే పెట్టిపో. ఏ పోయి మంట నేనే మంట కూడా పెట్టలేదానే. ఎవరి పని వాళ్ళకే. నేనేడున్నానే, ఈయనే ఉన్నా కాదే. అయిపోయిందా వంట అయిపోయిందా, వచ్చి చంపుదాం అనుకుంటే ఏందే మీరు. చెరువు గట్టు మీద కొర్ర మీను చేప, లొకేషన్ బాగుంది కదా. దుమ్దాం వండుదాం తర్వాత కుమ్ముదాం. మండింది. హలో, ఆ బియ్యం తీసుకురారే, మంట మంతుంది. తెస్తున్నా. రుద్దుతూనే ఉండు, గట్టిగా రుద్దు, దానికి నొయ్యగాలి, పైకి మంచిగా పెట్టవా అని. బరువు అవుతుందామా? ఇంత గట్టిగా ఉన్నా ఏ అయింది మంట. మావా ఇగో ఇట్లా అట్లనా కాలాలే కదా అది. నేను బయట కాలుతుంది చూపేనా? వద్దులేమో అయితే కానీ ఎక్సలెంట్ అసలు. ఫ్రెండ్స్, చేతిలో ఉల్లిగడ్డ ఉంది, వెనకాల మంచి లొకేషన్ ఉంది, చూస్తున్నారు కదా. మీకు కూడా ఈ మంచి లొకేషన్ మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి, లొకేషన్ సెండ్ చేస్తాం. ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? ఒక్కటే అని ఎవ్వరు చెప్పరు భూమి మీద. ఒకటి చెప్పు నాకు, బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? చెప్పు. భయపడుతున్నామో. మస్తు తెలుసు బ్రో అనాలా. మస్తు తిన్నాం బ్రో, మేము కూడా అట్నే అనుకున్నాం. ఇగో బ్రో, ఇటు అట్టే అందుకోనా మరి. పిల్లల పరిష్కరం అవుతుందా మీ ఇద్దరికి? ఏ మామా అంతేనా? చేసేది నువ్వు, చెప్తా అన్నావు కదా. ఇప్పుడు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 18 years. ఫిష్ బాగాలేదు. ఫిష్ బాగాలేదట. నువ్వు పట్టినట్టు చచ్చిన ఫిష్ పట్టిన. చచ్చిన ఫిష్ అట్లా ఉండదు. ఫిష్ అది లైవ్ కొట్టుకునేది కూడా చూపించాం మీకు. టైం పడుతుంది. అంతేనా? అయిందా అన్నం? ఎన్నిసార్లు కలిపితేవే? కలిపి అది అంతా చచ్చిపోయేటట్టుంది. ఓ విష్ణన్న, కలిపి దాన్ని ఏం చేస్తాడే? ఈత అయిపోయినాక చెర్ల చేపలు పోయి మా పెద్ద చిన్న పరకలు పట్టుకొని పోయేది. అంటే నేను పట్టపోయేది, మా సీనియర్స్ ఉంటారు కదా ఇక వాడలా, అన్న అని కోసి పట్టుకుంటూ తిరగాలి కదా వాళ్ళ చుట్టూ. వాళ్ళు పడతా అంటే చూసేది అంతే, మనకు పట్టడం రాదు. విష్ణనా నువ్వే? పొద్దున్న లేస్తే క్రికెట్ ఆడడం, చేపలకు పోవడం, ఈ 2 పనులు తప్ప ఏమి ఉండకపోయేది చిన్నప్పుడు. అంతేనా? ఇంటికాడ తిట్టపోయేదా నట పోతే? ఘోరంగా. అన్నం పెట్టేదా ఇంటికి వస్తే? దేనికి పనికిరాడు ఎదవా అనేది. ఇప్పుడు ఏదో ఫీల్ అయ్యాను, ఇప్పటికి కూడా అట్నే ఉన్నదని. ఇప్పటికి కూడా అట్నే ఉంటా అనుకో, అనుకుంటే నిజమే కదా. ఇంకా సరే చెప్పురి, బాగా ఈత నేర్చుకురా? ఇగో నాదొక ముక్కడ చెప్తా, చెప్పనా? చెప్పు. నేను చెరువులో అడుగు పట్టుకొని ఈత కొట్టు నేర్చుకున్నా. అట్లా కొంతకాలం నేర్చుకున్నా. తర్వాత బావిలో ఫ్రెండ్స్ ఈత కొట్టేటప్పుడు నన్ను కూడా దిగమన్నారు.
సరే అని చెప్పేసి నేను వాళ్ళు చెప్తే దిగిన. కానీ నాకు ఈత రాదు కదా. విషయం ఏంటంటే నేను సీరియస్లీ మునిగిపోయినా, మొత్తం మునిగిపోయినా. ఆల్మోస్ట్ అందరూ నేను చనిపోయినా అనుకొని గట్లు పట్టుకొని ఉరకడం స్టార్ట్ చేసారు పైన వాళ్ళు. అంటే నేను చూడలేదు, తర్వాత నాకు వచ్చినాక చెప్పారు. చెర్లే కాదు, పెద్ద బావిలో లోపల మునిగిపోయినా మొత్తం కంప్లీట్గా. దూకినా నాకు ఈత రాదు కాబట్టి మునిగిపోయినా. సో మనోడు ఎవరైతే నన్ను దూకమన్నారో ఆ పర్సన్ ఏం చేసిండంటే, బ్రో అందరు పారిపోయారు, ఆ అక్కతనే లాస్ట్ సారి అడుక్కుపోయి చూసొస్తా అని చెప్పేసి వచ్చేసిగా నేను కనపడలేదు. ఇంకా వీడు అయిపోయినరా అనుకొని ఇక పైకి వచ్చేస్తున్నాడు. వచ్చేసే క్రమంలో అనుకోకుండా చెయ్యికి టచ్ అయినా. అట్నే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది, చెయ్యికి లేపుకొని వచ్చిండు, బైక్ లేపుకొని వచ్చిండు. ఇంకా చూడు ఆ దెబ్బతో ఫీజులు ఎగిరిపోయినాయి. ఆల్మోస్ట్ చచ్చిపోయినా అని అనుకున్నారు. అప్పటి నుంచి బావిలో ఈత కొట్టులే బంద్ పెట్టించారు మా ఊళ్ళే. డప్పు చాటి వేపించారు ఊరు మొత్తానికి. చావు అంచులో పోయిన తర్వాత ఈత భయం పోయిన తర్వాత వచ్చింది ఈత. ఇప్పుడు ఎత్తే అయిపో అలా మొత్తం పోయి మునగాల ముక్క బెండ్లు కట్టినావా దానికి? చెప్సాను చిన్నప్పుడు చెర్ల ఈతకు చేపలు పట్టడానికి పోయేదా? ఈతకు పోయినా, చేపలు పట్టడానికి పోయినా. ఈతకు పోయినప్పుడు అడ్వెంచర్లు జరిగినాయి. ఆయనతో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈత రాదు, దూకిన, అడుగు పెట్టిన. ఇక అందరు పారిపోయే పరిస్థితి ఉంటే మనోడు దూకమన్న ఆయన ఒక్కైనా ఒక రౌండ్ అడుక్కొచ్చి చూస్తే అనుకోకుండా చెయ్యికి తాగిన, పైకి లేపుకొచ్చిండు. ఆయన గండం గట్టెక్కింది. మంచిగా అడుగు బానే ఉంది మా, చూద్దామనే పోయినా యాక్చువల్గా. సార్ నువ్వు చెప్పే, నీకేంటి అనుభవం చెరువులతో? చేపలు పోయేది అసలు? పోయేది కానీ పట్టకపోయేది. పట్టకపోయేదా? టైం పాస్ పట్టరాదని చెప్పరాదు. చిన్నప్పుడు కవర్ చేసుకోవాలి కదా. గాలాలు పట్టుకొని చెరువుకు పోతే పట్టడం ఇష్టం తినడం కంటే. పుసుక్కున నా తోటోళ్ళకి పడకుండా నాకు గనక పెద్ద షాప్ పడ్డది అనుకో, దానమ్మ అది పట్టుకొని వాళ్ళకి చూపించుకుంటే మామూలు మురుసుడు ఉండకపోయి మరి అంతే ఉంటది. ఏమైనా హ్యాపీనెస్ ఉండేదా? కానీ చాలా రోజుల తర్వాత చెరువు కట్టుకు ఆయన దొరికి నాకు పడలే. పడదు మామ, నీకు ముచ్చోళ్ళకే పడుతుంది అది. ఆయనకు పడ్డది, నాకు పడలేదు. ఏం చేయమంటావు? నీకు కూడా పడలేదు అట్లా అనుకుంటే. బొక్క దానికి ఇలా బువ్వ తిందాం పడు. ఇది ఆ చెరువులో పట్టిన ఫిష్ ఎలా ఉందో టేస్ట్ చేసి నువ్వే కదా పట్టింది. ఇక నువ్వు వండినాక ఏం మంచిగా ఉంటది. ఇక ఇంకా తిరుగుంటుంది. కూడా చెప్పాలి ఫిష్ ఎట్లా ఉందో ఏంటి. నాకు తోక అంటేనే ఇష్టం. తోక? నీకు తోక మట్ట అంటేనే ఇష్టం అంతా. నీకేమైనా తోక మట్ట, తాటి మట్ట గీ అయితేనే నచ్చుతుంది. ఎప్పుడు వెనక పాటలే అంతే. అంతేగాని తీసుకుని తిన్నా మరి. నూనె పెట్టుకోమా పెట్టుకుంటా. అన్న విష్ణు బిల్లు అండి కాలుతాంది. వస్తున్నా అన్నం పెట్టండి, వస్తున్నా నేను కూడా. బొక్క నడుం బొక్క అది. నీకు కూడా నడమంటేనే ఇష్టం. అందరు ఇది ఆ బొక్క కాదు. కరెక్ట్ సెట్ అయింది అలా. మనం ఎప్పుడైనా పోయినా ఫ్రెండ్స్ తో ఇట్లా బయటకి మాతోటేనా ఫిష్ కర్రీ? ఎలా అనిపించింది అన్న మాతోటి ఇలా బయటికి రావడం వల్ల? ఫ్రెండ్ కష్టపడి పట్టాడు. చేపలు పట్టాలంటే ఇప్పుడు గన్నులని వివిధ రకాల టెక్నాలజీ వచ్చింది. యాక్చువల్గా చేపలు పట్టడం కాదు, చేపలు పట్టే దగ్గర వచ్చే ఫన్ను, అక్కడ పడే శ్రమ ఉంటుంది చూసినవా, దానివల్ల నువ్వు అర్ధ కిలో పట్టినా సరే వండుకున్న వాటికి నీకు టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం స్వయంగా పట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ ఒక్క చేప పడ్డా కూడా ఈడ వండుకొని ఇన్నే తింటుంటే అసలు ఆ ఫీల్ వేరే రేంజ్ లో ఉంది. అది నేను అదే కొనుక్కొని వచ్చి తింటే ఉండదు ఫీల్. కొనుక్కొని వస్తే ఆ ఫీల్ ఉండదు. నువ్వు కావాలంటే కొనుక్కొని 10 కిలోలు కొనుక్కొని తీసుకోపోయినా నీకు ఏ ఫీల్ ఉండదు. నీ గాలంతో నువ్వు బట్టి, నీ స్వయంగా గాలం కావచ్చు, వల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్లన్నా బట్టి ఒక్క చేపని బుడ్డ వరకు నీ చేతిలో పెట్టుకో, ఆ ఫీలే వేరుంటుంది. ఇంత మాట్లాడతారు. నేను చిన్నప్పుడు అయితే చిన్నది చెరువు తూము ఉంది తెలుసా, చెరువు తూము నుంచి చిన్నగా ఒలి పొలాలకు కాలువ పెట్టేది. ఆ కాలువలో చిన్న బుడ్డ వరకల గుంపు తిరిగేది. వాటిని పరకలు అంటాం మనం, పరకలు అంటాం, బుడ్డ వరకలు. అవి కాలువ నుంచి అటు ఇటు తిరిగేది. ఒకడక్కడ వలలు కూడా లేవు మనకు అప్పుడు, జస్ట్ చున్నీలు ఉంటాయా, చున్నీలతోటి వల అక్కడ పెట్టి ఇటు నుంచి నీళ్ళన్నీ దోపుకుంటూ వచ్చేది. దోపుకుంటూ వస్తే పెద్ద గుంపు ఉంటుంది.
అందులో ఒక బుడ్డ వరకు పడితే ఎక్కువ. ఆ ఒక్క బుడ్డ వరకు పడడానికి నానా దంటాలు పడేది. నానా తంటాలు కాదు, చిన్న తంటాలు కాదు అవి. బట్టలు ఖరాబు, మనిషి ఖరాబు, ఒళ్ళంతా వాటరు, నీ శ్వాసన ఏ అసలు ఎగ్జాక్ట్లీ 90s కిడ్ 90s కాదు 80s కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఒళ్ళంతా నీ శ్వాసన. తీరా ఇంటికి పోయినాక బడికి పోయినవారా అంటారు, పోయినా అంట. మనం పోయినా అని చెప్పినాక మన పుస్తకాలు ఆడున్నాయి. మన పుస్తకాలు ఆల్రెడీ వేరే తోటి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టే మనం అడ్డంగా బుక్ అయినాం. ఇంటికి పోయినాక ఉంటది కట్టేసి గుంజ కట్టేసి ఒళ్ళు మెత్త మెదుగుతుందా, ఒళ్ళు పొట్టు పొట్టు కొట్టేది అన్న. గుంజ కట్టేసి కొట్టేది. స్టోన్ అనేది ఎలా తయారవుతుంది? నాకేం పని పాటలేదు చెప్దానికి. ఇప్పుడే కదా తిన్నావు, కాదు ఏం పని? నాకేం పని పాటలేదు చెప్దానికి. నువ్వు చెప్పు, ఖాళీగానే ఉన్నావు కదా. చెప్పు. నేను బ్రిటిషర్స్ దగ్గర ఉన్నా, ఇప్పుడు రమ్మంటే టికెట్ వస్తా. రాయిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎవరు చేస్తారా? రాయినా? ఇంకా నయం కాదు, ఇంకా నువ్వు చైనా నుంచి దిగుమతి చేసుకుంటా అనలేదు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పలేదు. యాక్చువల్గా అసలు ఎట్లా ఇదంతా అంటే వర్షాలు వచ్చి కొన్ని ఇయర్స్ నుంచి ఉంటది కదా, కరిగిపోదా అది? కరిగిపోదా? కరుగుతుంది. గుట్టలు అతుకుపోయినా కరుగుతాయి అంటారు కదా, దాని వెనక ఏమైనా సైంటిఫిక్ గా ఏమైనా ఉందా? అంత సైన్స్ మనకు తెలియదు అయ్యా. అంత చికెన్ సైన్స్ ఉంది, మనకు అది అర్థం కాదు. అది తెలవాలంటే మినిమం పిహెచ్డి చేయాలి. బాగా చదువుకున్నాడు కాబట్టి కళ్ళద్దాలు వచ్చినాయి మాకు. మనకున్నాయి కళ్ళద్దాలు, ఆయనకున్నాయి. మనోడికి ఇంకా పైకి వచ్చినాయి. కాదు, ఎందుకు నువ్వు చీకట్లే చదివినవా? స్తంభాల కింద కూర్చొని తాడి చెట్టు కింద కూర్చుంది. కంబాలా పాడా? ఈయన వేరే ఏం చదివిండు ఎవరికెరక. మనోడు ఈ రాళ్ళు గుట్టలు మౌంటైన్స్ దాని వెనక కొంచెం సైన్స్ ఉంది, అది ఎట్లా తయారైంది దానికి ఒక థియరీ చెప్పిండు. ఏంటి బ్రో అది? అంటే ఒరిజినల్ థియరీ అది నీ థియరీ? అది చెప్పు ఫస్ట్, అది చెప్పు. సరే నీకు తెలిసి ఇగో సరే అది ఎట్లా తయారైంది ఏందని ఇప్పటికి సైంటిస్టులు కూడా కనిపెట్టిరో కనిపెట్టలేదో పక్కకు పెడదాం, మన థియరీ మాట్లాడుకుందాం. ఆ రాయి మీద రాయి, ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ రాయి మీద రాయి పెట్టాలంటే ఒక జేసీబీ అక్కడికి పోవడం సాధ్యం కాదు, ఒక బుల్డోజర్ అక్కడికి పోవడం సాధ్యం కాదు. సరే రాకెట్ అంటావా, అంత ఖర్చు పెట్టి రాకెట్ నాడికి పంపలేవరు, రాయి కోసం అంత ఖర్చు పెట్టరు. ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఆ రాయి మీద రాయి ఎవరు పెట్టిరు నాకు కలవాలి. అది మినిమం డిగ్రీ చేసి ఉండాలి. నా డిగ్రీ అయిపోయింది కదా, నాకు చెప్పు, నాది కూడా అయిపోయింది, చెప్పు. నాకు తెలియదు. చెప్పరాదా? బిఏలో మళ్ళీ బీకామ్ చేయాలి, అర్థమైందా? అంతేనా? బీకామ్ అట్లయితే అర్థమైంది. కాదు, నాకు అర్థం కాదు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఓ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో గోడలు కూలిపోతాయి. ఆ రాయి ఎట్లా ఆగింది? సైన్స్ మనోడు చెప్తుండు. చెప్పు. సైన్స్, ఫిజిక్స్, ఫిజిక్స్, సోషల్, మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వస్తుంది. చెప్పు. సో మన ఆడియన్స్ కోసం ఏది అదే ఏమో మా మామ చెప్తుంటే విన్నాను చిన్నప్పుడు. అది మామూలు నదులల్లా మట్టి అనేది చాలా చాలా పేరుకుపోయి అలాగే రఫ్ అయిపోయి ఒక స్టోన్ లాగా తయారై అలాగా తయారైతాయని విన్నాను. మీ మామకు వాళ్ళు చెప్పారు? మా మామకు సైంటిస్ట్ చెప్పారు. నది ఉన్నదా? అవును, నదులు లేవుగా మరి అంత అంటే అప్పట్లో. ఒకప్పుడు ఇదే నది కానీ చెరువు అయింది. మామా ఇది ఒక మామా ఆడ నది లేదు, రాజువారి గది ఉంది ఆడ. పారేది వాటర్ అంతా వెళ్ళిపోగా కొన్ని వాటర్ ఇక్కడ మిగిలినాయి, ఇది చెరువుగా మారింది. అసలు రాస్తే నేను చెప్తా వినుకో. ఏందో తెలుసా, అప్పట్లో ఈ డబుల్ బెడ్రూమ్లు, డూప్లెక్స్లు, ఈఫిల్ టవర్లు, బుర్జ్ ఖలీఫాలు లేవు. ఉన్నాయా? ఏంది, ఓన్లీ 4 గుట్టలు. గుట్టలు ఏం చేసిరంటే రాజువారు రాణివారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు చూడకుండా గొడుగులు అడ్డం పెట్టుకున్నట్టు పని వాళ్ళని ఖాళీగా ఎందుకు ఉంచురని వీళ్ళు ఇక్కడ గుట్టలు పేర్చుకుంటారు అన్నారు మీరు అని చెప్పేసి. అంతే వాళ్ళు కష్టపడి 1000 మంది కార్మికులు కష్టపడి రాయి మీద రాయి పెట్టిపోయారు.